అన్నా జగన్ అన్న, వెల్కమ్ టు వైజాగ్ అన్న. వైజాగ్ రావడం చాలా ఆనందంగా ఉందన్న. నేను ఎన్ఈడి నుంచి చూసి వస్తున్నాను. నీ హోర్డింగ్స్ అన్న, మొత్తం అంతా బోర్డులు. అసలు రోడ్డు పక్కన చూసుకుంటే మొత్తం బోర్డులు ఉన్నాయన్న. చాలా ఆనందంగా ఉందన్న. ఇన్ని బోర్డులు చూసిన తర్వాత నాకు ఒక చిన్న లాజిక్ గుర్తొచ్చిందన్న. ఈ బోర్డులు పెట్టే డబ్బులతో మంచి రోడ్లు వేయచ్చన్న. అసలు ఈ బోర్డులను ఎందుకు పెట్టి నాకు అర్థం కావట్లేదన్న. ఎవరైనా కొంచెం స్పీడ్గా వచ్చి ఏమాత్రం ఆ బోర్డుని గుద్దారంటే ఖచ్చితంగా పడిపోతారన్న. పడితే ఆ పెట్టిన వాళ్ళు ఏమంటారన్నా, నిన్నే తిట్టుకుంటారన్నా. ఏందన్నా ఇది, చెప్పన్నా మీ వాళ్ళు కొంచెం ఈ రోడ్ల పక్కన ఈ బోర్డులు పెట్టద్దని చెప్పి. కానీ దారుణంగా ఉందన్న ఇదంతా కూడా. అసలు అది నచ్చలేదన్నా. ప్లీజ్ అన్న, రోడ్లు వేయించన్న. రోడ్లు వేస్తే కొంచెం బాగుంటుంది. మా రోడ్లు మట్టుకున్నాయన్న. చాలా దారుణంగా ఉన్నాయి మా రోడ్లు. అసలు మా రోడ్లో జర్నీ చేయాలంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా అన్న. మా రోడ్లనే కాదన్న, అన్ని జిల్లాలో అలాగే ఉన్నాయన్న. ప్లీజ్ అన్న, రోడ్లు వేయించన్న. ఫ్లైఓవర్ మీద మంచి ఎంట్రీ బోర్డు పెట్టారన్న, చూడన్నా ఎంత బాగుందో. రోడ్లని వేస్తాం అనుకున్నా, మంచి రోడ్లు వస్తాయి అనుకున్నాం అన్న. ప్లీజ్ అన్న, రోడ్లు వేయించడం అంటే చాలా బాగుంటుంది అన్న. చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న మాకు రోడ్లకైతే. సిటీలో రోడ్లు బాగున్నాయన్న, కానీ ఇప్పుడైతే రోడ్లు తవ్వుతున్నారన్న. తవ్విన రోడ్లు చాలా దారుణంగా తయారవుతున్నాయన్న. మా వైపు పెందుర్తి, వేపగుంట, ఇటుపక్క గొప్పలపట్నం ఈ రోడ్లని తవ్వుతున్నారన్న. తవ్వడం వల్ల మొత్తం చాలా దారుణంగా ఉందన్న రోడ్డు అయితే. అసలు తవ్విన వాళ్ళు కూడా సరిగ్గా చేయట్లేదన్న వర్క్. చూడన్నా, ఆ వర్క్ ఎవరు చేస్తున్నారు కొంచెం చూడన్నా. నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారన్నా. ప్లీజ్ అన్న, చూసే అన్న. సో చూసాం అనుకుంటున్నా అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ వైజాగ్ అన్న. హ్యాపీ జర్నీ అన్న.